హరే ఆ, అందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడతాం. అందరూ కూడా ప్రార్థించండి. ఇంకా దయచేసి నాతో పాటు మీరు వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో మనం చర్చిస్తున్నది 12వ అధ్యాయము భక్తి యోగము. సో అందులో మనము నిన్న ఏ ఏ శ్లోకాలు చర్చించాము? 8 మరియు 9వ శ్లోకాలు చర్చించాం. సో ఇదే సెక్షన్ నడుస్తుంది ఎక్కడైతే భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భక్తి చేసే వాళ్ళల్లో కూడా అనేక శ్రేణులు ఉంటాయి, అందరూ ఒకే లెవెల్లో ఉండరు. సో అని అందరికంటే ఉన్నతమైనటువంటి మెట్టు నుంచి స్టార్ట్ చేశారు. అది 8వ శ్లోకము. ఎక్కడైతే చాలా ఎవరికైతే కృష్ణుడి పట్ల ఆసక్తి కలిగి ఉందో అటువంటి వాళ్ళ గురించి మాట్లాడారు. ఏ శ్లోకంలో? 8వ శ్లోకంలో. ఉమ్, అంటే ఎవరైతే 24 అవర్స్ వాళ్ళ మనసుని మరియు వాళ్ళ బుద్ధిని మయ్యేవ మన ఆధత్స్వ మై బుద్ధిర్ నివేశయ, ఇది ఎవరైతే నిత్యముగా చేయగలుగుతున్నారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆసక్తి కలిగినట్లు లెక్క. ఆసక్తి లేకుండా మనము ఒక వ్యక్తి పట్ల నిత్యముగా తలుచుకోలేము. ఇంకా ఆసక్తి ఉంటేనే ఆ వ్యక్తి యొక్క స్మరణ మనకి పెరుగుతుంది, అవునా? ఏ విధంగా కొత్తగా పుట్టిన శిశువు పట్ల తల్లికి ఆసక్తి ఉంది కాబట్టి తను ఎల్లప్పుడూ ఆ శిశువు గురించి స్మరిస్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళాడా, టిఫిన్ తిన్నాడా లేదో, బయటకు వచ్చాడా, అంతా ఓకేనా అని ఆ స్మరణ పెరుగుతుంది. అదేవిధంగా భగవంతుడి పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళకి ఎప్పుడు భగవత్ స్మరణనే ఉంటుంది. వాళ్ళ మనసు బుద్ధి అన్నీ కూడా వాళ్ళు భగవంతుడిలో నియుక్తం చేస్తారు. సో అటువంటి వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడడం అనేది జరిగింది. ఇది ఉన్నతమైన స్థాయి. కానీ అలా చేయలేని వాళ్ళు నెక్స్ట్ 9వ శ్లోకంలో ఏం చెప్పారు? సరే ఆసక్తి లేదా, సరే సాధన ద్వారా ఆసక్తిని పెంపొందించుకోండి, పర్వాలేదు, లాస్ట్కి వస్తుంది ఆసక్తి. సో అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అని అన్నారు అందులో 9వ శ్లోకంలో. అభ్యాస యోగము అంటే అభ్యాసము చెయ్యండి. సాధన భక్తి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదన సేవనం, ఇవి సాధన భక్తి చేయండి. ఇంకా భక్తి యోగంలో కూడా 64 అంగాలు రూపగోస్వాముల వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్? సో అందులో ప్రత్యేకంగా పంచాంగము ఇంపార్టెంట్. ఎవరికైనా తెలుసా పంచాంగ భక్తి ఏంటి? 5 అంగాలు 64లో నుంచి మనకు చెప్పింది. ఆ, ప్రభుజీ, ఒకటి మన సాధన, భక్తుల సాంగత్యము, ధామం యొక్క దర్శనము, శ్రవణము. మ్హూ. ఎస్, కొన్ని గుర్తున్నాయి ప్రభుజీ, కొన్ని గుడ్ గుర్తులేదు. గుడ్. సో సాధు సంగ నామ కీర్తన భాగవత శ్రవణ్ మథురావాస శ్రీమూర్తిర శ్రద్ధయా సేవన్. సో ఫస్ట్ ఏంటి? సాధు సంగ. సెకండ్ కీర్తన, జపము కానివ్వండి లేకపోతే భక్తులతో సహా కీర్తన చేయడం. నామోచ్చారణ, నామస్మరణం, అది సాధు సంగ నామకీర్తన. మూడవది భాగవత శ్రవణ్. ఆ, నాలుగవది మథురావాస అంటే యాత్రలకి ధామానికి వెళ్ళడము. ఐదవది శ్రీమూర్తిర శ్రద్ధయా సేవన్ అంటే విగ్రహారాధన చేయడం, మంగళారతి చేస్తాం కదా, ఆ విధంగా విగ్రహాలకి అభిషేకం చేయడము, డ్రెస్ మార్చడము, భోగం అర్పించడము, హారతి చేయడము, ఇది ప్రభుజీ, శ్రీవిహరితం. ఇంకొకసారి చెప్తారా? ఆ, 5. సాధు సంగ, నామ కీర్తన, భాగవత శ్రవణ, మథురావాస, శ్రీమూర్తిర శ్రద్ధయా సేవన. ఓకే.
సో ఈ విధంగా ఇవి అన్నమాట. సో ఇలా చేస్తే ఏమవుతుంది, ఇది మనం చేస్తున్నాం రైట్, మనం ఇందులో నుంచి అన్ని 5 చేస్తున్నాం, లేకపోతే కొన్ని అయినా కనీసం చేస్తున్నాం. కానీ మనం ఎందుకు చేస్తున్నాము? ఎందుకంటే మనము, మనకి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి, ఇంకా గురువులు చెప్పారు కాబట్టి చేస్తున్నాం. అవునా? ఇదేదో మనం పుట్టగానే కృష్ణ కృష్ణ అని వెతుకుతూ మనం వెళ్ళిపోయామా, సుఖదేవ్ గోస్వామి అడవిలోకి వెళ్ళిపోయినట్టు? అలా కాదు. సో దీన్ని శాసనైవ అని అంటారు. అంటే శాస్త్రాలు శాసిస్తున్నాయి కాబట్టి మనం చేస్తున్నాము, ఆసక్తి వల్ల చేయట్లేదు. కానీ ఎందుకు చేస్తున్నాము? ఇది చేస్తే రేపు ఆసక్తి వస్తుంది. అందుకనే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. సో అందుకనే ఇంకా దీంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ప్రభుపాదుల వారి తాత్పర్యంలో హైలైట్ చేశారు. ఆ పాయింట్ ఏంటంటే, ఈ సాధన అభ్యాస యోగం ఏదైతే ఉందో దీన్ని ఒక గురువు అండలోనే చేయాలి. ఒక గురువు ఆదేశంతో అభ్యాసం, నా ఇష్టం వచ్చిన నేను అభ్యాసం చేసుకుంటాను అలా కాదు. ఒక ప్రామాణికమైన గురువు చెప్పిన విధానాన్ని ఫాలో చేసి అభ్యాసం చేస్తే అప్పుడు రిజల్ట్ వస్తుంది. రైట్. సో అందుకనే మనము ఒక ప్రామాణిక పరంపరతో కనెక్ట్ అయి ఉండి అక్కడి నుంచి మనం ఇది పొందాలి. ఇప్పుడు మనం అందరం చేస్తున్నాము 16 మాలలు, ఇవన్నీ ఎవరు చెప్పారు చేయమని? ప్రభుపాదుల వారు చెప్పారు. ఒక ప్రామాణిక గురువు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాము. ఆయన ప్రామాణిక గురువు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోజు కృష్ణుడి పట్ల ఆసక్తి మనకు కలుగుతుంది. ఆ ఏదో ఒక రోజు కలిగేదానికంటే ముందే మనకి ఎన్నో దివ్యానుభూతులు కూడా కలుగుతున్నాయి యాజ్ ఎ ఎవిడెన్స్. మనం కాదు అనరాదు, అవునా కాదా? ఎందుకంటే ఇన్ని ఏండ్ల నుంచి చేస్తున్నాం అంటే పిచ్చేం పట్టలేదు కదా, ఏమి రిజల్ట్ రావట్లేదు, అయినా కానీ కంటిన్యూ చేస్తున్నాం, ఎవరు అన్నారు అంతే. అలా కాదు. నో బడీ ఈజ్ సో మ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్. ఖచ్చితంగా నేనైతే అలా కాదు. ఏదైనా ఒక కొంచెం రిజల్ట్ కనిపిస్తే మోటివేషన్ వస్తుంది, చేస్తాం. రైట్. దట్ ఈజ్ ఆల్సో సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఎస్ ఆర్ నో? సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఈ మార్గం సరైన మార్గమా అని తెలుసుకోవడానికి వ్యక్తి బుద్ధిని ఉపయోగించాలి. ఇది వర్క్ అవుతుందా అసలు? ఒక 50% కాకుండా ఒక 10% అన్న వర్క్ అవుతుందా అని తేల్చడం అనేది కూడా ఇంపార్టెంట్. మూఢనమ్మకంలాగా వెళ్ళిపోయి అది అయినా వర్క్ అయినా కాకపోయినా ఏదో ఒక ఊరిలో ఒక గురువు చెప్పారు కాబట్టి చేస్తున్నామని, దట్ ఈస్ నాట్ ద ఇంటెలిజెంట్ సైన్. సో మనం అందరం చేస్తున్నాం. ఐ కెన్ పర్సనలీ టెల్ ఫర్ మై సెల్ఫ్, ఎన్నో ఎన్నో అనర్థాలు, దాని ప్రభావం తగ్గింది, పోలేదు అంతా కూడా ఆబ్వియస్గా, కానీ ప్రభావం అయితే తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ కోపము, చాలా చాలా కోప్పడేవాడిని భక్తిలో వచ్చేదానికంటే ముందు. మమ్మీ డాడీనే తిట్టేసేవాడిని కోపం మీద వచ్చేసి. స్కూల్లో టీచర్ని కూడా వదలలేదు నేను ఆ విధంగా. సో నువ్వే నాకు నేర్పిస్తావా ఆ విధంగా అని మాట్లాడాను ఒకసారి టీచర్తో. సో అంటే అహంకారము, కోపం అన్నీ నిండి ఉన్నాయన్నమాట. రైట్. సో భక్తిలోకి వచ్చిన తర్వాత గురువులు చెప్పిన ప్రాసెస్ ఫాలో చేసిన తర్వాత నాకు కొంచెం జ్ఞానోదయం అయింది. ఇది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు, ఇలా మనం బిహేవ్ చేయకూడదు ఎవరితో కూడా. రైట్. సో ఆ విధంగా అటువంటి సందర్భాలు తగ్గిపోయాయి. ఎస్. సో దిస్ ఇస్ అ చేంజ్ ఐ కెన్ సీ ఇన్ మై సెల్ఫ్. యా. సో ఎవ్రీబడి కెన్ సీ దాట్. సో ఇది ఒక లివింగ్ ప్రూఫ్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కృష్ణుడి పట్ల ఆసక్తి ఇంకా కలగలేదు ఆబ్వియస్గా, కానీ సాధన చేయాలనే ఒక చిన్న కమిట్మెంట్ మాత్రం ఉంది. అది కూడా గురువుల కృప ఉంది కాబట్టి ఆ యొక్క కమిట్మెంటే ఇంపార్టెంట్ ఈ అభ్యాస యోగంలో. సో మోస్ట్ ఆఫ్ అస్ మనం ఇదే లెవెల్లో ఉన్నట్టు లెక్క, ఎవరైతే కనీసం 16 మాలలు 4 నియమాలు పాటిస్తున్నారు. ఎందుకంటే అభ్యాసం అంటే 4 నియమాలు ఉంటాయి అందులో, గుర్తుపెట్టుకోండి. రోజు నేను ఏదో నాన్ వెజ్ కూడా తింటాను, 4 మాలలు కూడా చేస్తున్నాను, అభ్యాసం అయిపోతుంది అది. అభ్యాసం అంటేనే యూ హ్యావ్ టు డూ ఇట్ ప్రాపర్లీ బై ఫాలోయింగ్ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్, ఫాలోయింగ్ ఏకాదశి, అండ్ దెన్ చాంటింగ్ 16 రౌండ్స్. 16 ఎందుకంటే అది ప్రభుపాదుల వారు చెప్పారు కాబట్టి అది మినిమము. మీకు టైం ఉంటే, శక్తి ఉంటే, సామర్థ్యం ఉంటే ఎక్కువ చేయండి. ఎస్ సార్. నో, అంత సామర్థ్యం కలియుగంలో లేదు. 16కే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. రైట్. సో ఇది అనమాట. దాని తర్వాత అందుకనే రూపగోస్వాముల వారు 64 ఎలిమెంట్స్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఆచార్య కాబట్టి ఆయన చెప్తున్నారు ఇవన్నీ చేయండి, ఇష్టం వచ్చింది చేయకండి అని. అవునా? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత 10వ శ్లోకం, అది ఇవాళ మనం చదువుదాం. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయొచ్చు, నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. నేను చదవనా ప్రభుజీ? ఎస్ ఎస్, చదవండి. హరే కృష్ణ. సో 1 minute, ఐల్ షేర్ మై స్క్రీన్. చదవండి 10వ శ్లోకం. అభ్యాసేభ్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. తాత్పర్యం: భక్తి యోగ నియమాలను నీవు సాధన చేయలేకపోతే నా కొరకు పని చేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే నా కొరకు పని చేయడం ద్వారా
నీవు పూర్ణత్వ స్థితికి చేరుకుంటావు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం కూడా చదవండి మాతాజీ. 11 ఇంకా 12 కూడా చదవండి. యా. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అయినా నీవు నా గురించిన ఈ భావనలో పనిచేయడంలోనూ అశక్తుడివైతే నీ కర్మఫలాలన్నింటినీ త్యాగం చేసి ఆత్మస్థితుడు కావడానికి ప్రయత్నించు. నెక్స్ట్ అద్వేష్ట 12th శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. అది చదవండి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాశ్చాంతిరనంతరం. ఈ అభ్యాసం నీవు చేయలేకపోతే జ్ఞాన సాధనలో నెలకొనవలసింది. అయినా జ్ఞానము కంటే ధ్యానము ఉత్తమమైంది, ధ్యానము కంటే కర్మఫల త్యాగము ఉత్తమమైంది. ఎందుకంటే అటువంటి త్యాగము ద్వారా మనిషి మనశ్శాంతిని పొందుతాడు. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు చదివినందుకు. సో ఇప్పుడు 3వది లెవెల్ చెప్పారు, అందరికంటే టాప్ మోస్ట్ లెవెల్ చెప్పారు. దాని తర్వాత సెకండ్ లాస్ట్ ఏదైతే ఉందో అది చెప్పారు. ఇప్పుడు పై నుంచి మెట్టు చూస్తే 3వది ఏమన్నారంటే, సరే నువ్వు అభ్యాసం చేయడంలో కూడా ఒకవేళ సమర్థుడి కాలేకపోతే కనీసము నా కోసం పని చేయడం స్టార్ట్ చేయి. అభ్యాసంలో ఏంటంటే మీరు కమిట్మెంట్స్ తీసుకోవాలి. కొంతమంది అంటారు మేము సేవ చేస్తామండి, ఎప్పుడో ఒకసారి వచ్చి సేవ చేస్తాం, కానీ కమిట్మెంట్ల గురించి మాట్లాడకండి. ఈ 4 నియమాలు, రోజు 16 మాలలు చేయాలి. సో ఐ నో దేర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ దట్, ఎవరైతే మా యొక్క ప్రోగ్రామ్స్లలో సేవ చేయడానికి వస్తారు, లేకపోతే రథయాత్ర, జన్మాష్టమిలోకి సేవ చేస్తారు, ఇట్ బి సర్వింగ్ కానివ్వండి, లేకపోతే క్లీనింగ్ కానివ్వండి, క్రౌడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, కానీ వాళ్ళు పర్సనల్గా రోజు ఫిక్స్డ్ మాలలు చాంటింగ్ చేయట్లేదు, వాళ్ళు పర్సనల్గా బహుశా నియమాలు కూడా పాటించట్లేదు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అభ్యాస యోగం గురించి చెప్పినప్పుడు వాళ్ళు కంటిమాల డివోటీస్ అనమాట, షార్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే అభ్యాసం చేస్తున్న దానికి ఒక కమిట్మెంట్ ఏంటి, ఈ కంటిమాల. దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ దే ఆర్ యాక్చువల్లీ కమిటెడ్ ఫ్రమ్ దేర్ హార్ట్. సో అది, కానీ అది చేయలేకపోతే కొంతమంది కేవలం సేవ చేయడానికి వస్తారు కానీ కమిట్మెంట్స్ తీసుకోరు. అటువంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట 3వది. సో వీళ్ళెవరు, ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు చూడండి. ఈ కృష్ణ చైతన్య మార్గంలో ప్రచారం పెరగడానికి కూడా రీసోర్సెస్ కావాలి, అవునా? ఒక హాలు కావాలి, బహుశా ఒక టెంపుల్ కోసం ఒక ల్యాండ్ కావాలి, టెంపుల్ కట్టడానికి డబ్బు కావాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్రోగ్రాం చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1000 మందికి ప్రసాదం పెట్టాలంటే దానికి గ్రాసరీ కావాలి, కుక్ చేసేవాడు కావాలి, సర్వింగ్ చేయడానికి యూటెన్సిల్స్ కావాలి, ఎన్నో ఎన్నో విషయాలు. ఇవన్నింటికి రీసోర్సెస్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి. సో ఒకవేళ అంత అభ్యాసము కమిట్మెంట్ చేయకపోయినా కనీసము ఇక్కడికి వచ్చి సేవ చేయండి అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇది ఆ లెవెల్ అన్నమాట. అభ్యాసం చేయకపోయినా కనీసము మీరు వచ్చి సేవ అయినా కనీసం చేయండి. అంటే మీ యొక్క శరీరాన్ని, మనసుని ఇది కృష్ణుడి సేవలో నిమగ్నం చేయండి. ఇది ఇండైరెక్ట్గానే చేస్తున్నారు ఒక రకంగా చూస్తే, కానీ ఎందుకంటే అభ్యాసం అంటే అక్కడ కమిట్మెంట్ ఉంది ఫ్రమ్ ద హార్ట్, ఇక్కడ కమిట్మెంట్ లేదు ఫ్రమ్ ద హార్ట్. కృష్ణుడైనా సర్వస్వము, కృష్ణుడిని ఎలాగైనా పొందాలని లేదు ఇక్కడ. కానీ నేను కృష్ణుడి కోసం ఏదైనా చేస్తే అది కూడా మంచిదే, నా దగ్గర ఒక శక్తి ఉంది, డబ్బు ఉంది, చేస్తాను ఆ విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఉదాహరణలు ఏంటంటే, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, చాలా చాలా బిజీగా ఉంటాడు, తన దగ్గర టైం లేదు. సార్ 16 మాలలు చేయండి, నో అండి, ఒక్క మాల కూడా చేయలేని, టైం లేదు. నియమాలు పాటిస్తారా, నో అండి, మనకు జమాయించదు, నేను బిజినెస్ మ్యాన్ని. సో ఓ పని చేయండి, కృష్ణుడికి సేవ చేయాలని నాకు కూడా కోరిక ఉంది, నేను నెలకి 10,000 రూపాయలు ఇస్తాను, మీరు ఏదో సెంటర్ రన్ చేస్తున్నారు కదా అక్కడ యూస్ చేసుకోండి, ప్రచారం పెంచండి. సో ఈ విధంగా ఏం జరిగింది ఇక్కడ? ఈయన ఏ లెవెల్లో ఉన్నాడు? టాప్ మోస్టా, సెకండ్ లాస్టా, లేకపోతే థర్డ్ లాస్టా? ఎవరు చెప్తారు? అన్మ్యూట్ చేసి చెప్పండి. థర్డ్ లాస్ట్ థర్డ్ లాస్ట్ కదా, థర్డ్ లాస్ట్లో ఉన్నారు. ఎందుకు థర్డ్ లాస్ట్లో తను సొంతంగా కమిట్మెంట్స్ తీసుకోలేదు, కానీ తను వెల్ విషర్ లాగా తను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. అర్థమైందా మీ అందరికీ? సో ఈ విధంగా అటువంటి వాళ్ళని కూడా కృష్ణుడు మెచ్చుకుంటున్నారు. అది కూడా ఒక రకమైనటువంటి భక్తి యోగం అని చెప్తున్నారు. ఇట్ మే నాట్ బి డైరెక్ట్, బట్ ఇట్ ఈస్ అట్లీస్ట్
ఇండైరెక్ట్. ఓకే, సో తాత్పర్యంలో చాలా అద్భుతంగా ప్రభుపాదుల వారు రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చేసి ఒక ల్యాండ్ డొనేట్ చేశారనుకోండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కాన్ అబిడ్స్ మందిరము ఉన్నటువంటి ల్యాండ్ జి పుల్లారెడ్డి గారు, ఎవరైతే పుల్లారెడ్డి స్వీట్స్ ఫేమస్ ఆంధ్రాలో, తెలంగాణ అవుట్ సైడ్ కూడా. సో అది ఆయన ల్యాండ్ డొనేట్ చేశారు, రైట్? సో ఆయన పర్సనల్గా 16 మాలలు జపం చేస్తున్నారా, నామ నియమాలు పాటిస్తారో మాకు తెలియదు, వి డోంట్ నో. బట్ తను ఖచ్చితంగా కృష్ణుడి కోసం ఏదైనా ఒకటి చేయాలని తను ఒక పెద్ద ల్యాండ్ని అబిడ్స్ లాంటి సెంట్రల్ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ లాంటి ల్యాండ్ డొనేట్ చేయడం ఈజ్ నాట్ అ జోక్. ఎస్, సో ఆ విధంగా తను చేశారు. సో ఇలా ల్యాండ్ డొనేట్ కానివ్వండి, లేకపోతే మంత్లీ మనీ డొనేట్ చేయడం కానివ్వండి, లేకపోతే నేను వచ్చి సర్వింగ్ చేస్తాను, లాస్ట్ దాకా ఉంటాను, క్లీనింగ్ చేస్తాను, ఆ, ఇలా కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా థర్డ్ లాస్ట్ కేటగిరీలు వస్తాయి. అర్థమైందా అందరికీ? మనలాంటి భక్తులందరూ ఎవరైతే సాధన చేస్తున్నారో కమిట్మెంట్స్ తీసుకొని, వాళ్ళు సెకండ్ లాస్ట్ దాంట్లో రావచ్చు. ఇంకా ప్రభుపాదుల వారి లాంటి శుద్ధ భక్తులు వాళ్ళు ఫస్ట్ కేటగిరీలో వస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్తో ఈజీ అవుతుంది. మరి ఒకరు అనొచ్చు, ప్రభుజీ ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ శుద్ధ స్థాయిలో ఏముంది, కంప్లీట్గా 100% మనసు బుద్ధి కృష్ణుడిలో అంత అవ్వట్లేదండి, మరి అభ్యాసం చేయండి. అభ్యాసం కూడా చేయనండి, కనీసం నా కోసం పని అయినా చెయ్యి. నీ కోసం ఎందుకు పని చేయాలి నేను, నాకేమొస్తుంది అని అన్నాడు అనుకోండి, వాళ్ళ కోసం 4వది చెప్పారనమాట, ఫోర్త్ లాస్ట్ అనమాట ఇది. 4వది ఏంటంటే ఇదే కేటగిరీ. అంటే నేను ఎందుకు దేవుడి కోసం చేయాలి, అసలు నేను ఎందుకు, కృష్ణుడు ఆయన ఏమి ఇచ్చాడు నాకు, అలాంటి ఫీలింగ్ ఉంటుంది. సరే, కృష్ణుడు ఏమన్నారు, నా కోసం చేయకు, కనీసం సమాజ సేవ అయినా చెయ్యి. కృష్ణుడికి ఇవ్వకు, కానీ బయట పేదోళ్ళు ఉన్నారు వాళ్ళకన్నా ఇవ్వు. అంటే నీ సర్వ కర్మ ఫల త్యాగం అన్నారు అక్కడ. అంటే నీ యొక్క ఫలితాన్ని త్యాగం చేసి వేరే వాళ్ళకి ఇవ్వు, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఇవ్వడంలో నీ ఈగో ప్రాబ్లం ఉంది. కృష్ణుడు బిల్లు చూపించారనుకోండి, ఇక ఇవ్వాల్సిందే డబ్బులు, ఆయన మనకు చేసినటువంటి మేలు. కానీ ఇక ఆయన కూడా పాపం ఎందుకండి, ఎదటోళ్ళని ఇబ్బంది ఎందుకు పెట్టాలి, ఎంబారెస్ చేయకూడదు. ఆ విధంగా నా కోసం చేయకు, సమాజం కోసము చెయ్యి. పేదవాళ్ళు ఉన్నారు, హాస్పిటళ్ళు కట్టించడము, అన్నదానాలు చెయ్యడము, ఇటువంటి పుణ్యకార్యాలు చెయ్యి. నీ యొక్క కష్టార్జితాన్ని ఇతరుల సేవ కోసము ఉపయోగించే అలవాటు చేసుకో. అర్థమైందా ఈ స్టేటు? సో ఇటువంటి వాళ్ళు ఇది చేయడం వల్ల లాభం ఏంటి మరి? ఇందులో ఎక్కడ కూడా కృష్ణ లేడు కదా. ఆ 3 లెవెల్స్లలో కనీసం కృష్ణ ఇన్వాల్వ్ ఉన్నాడు కదా. ఇక్కడ కృష్ణ ఇన్వాల్వ్ లేరు, డైరెక్ట్గా లేరు, ఇండైరెక్ట్గా కూడా లేరు. అవునా? మరి ఇది ఎలా బెనిఫిట్ ఇస్తుంది చెప్పండి ఆ వ్యక్తికి? ఎలా ఈ వ్యక్తి ఒక రోజు ఉన్నత స్థాయికి వస్తాడు? ఎవరు చెప్పగలుగుతారు? కేవలం సమాజ సేవ చేయాలి, పేదవాళ్ళకి అది ఇది అని ఇతరుల కోసం మేలు చేయడం ద్వారా ఒక వ్యక్తి కృష్ణ భక్తుడు ఎలా అవుతాడు? హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్పొచ్చు. హరే కృష్ణ. అందరిలో ఉన్నది కూడా పరమాత్మే కదండి. ఓకే, హరే కాదు, కృష్ణ ప్రభుజీ. తను ఒక నిమిషం, లెట్ మీ క్లారిఫై. సో అందరిలో ఉన్నది పరమాత్మే, నో డౌట్. కానీ తను పరమాత్మ కోసం చేస్తున్నాననే భావంతో చేయట్లేదు. ఎస్ ఆర్ నో? తను ఏంటంటే, నేను ఆ కృష్ణుడికి ఎందుకు ఇవ్వాలి, నేను పరమాత్మకి ఎందుకు ఇవ్వాలి, నేను జనాలకు ఇస్తాను, కనీసం ఆకలితో వస్తున్నారు, వాళ్ళ కడుపు నింపడం ఇంపార్టెంట్. ఆ విధంగా. హరే కృష్ణ ప్రభుజీ. అంటే చెప్పండి ఇప్పుడు భాగ్యలక్ష్మి మాత. అతను దానం చేసిన కొద్దీ ఆయన కర్మలన్నీ తొలగిపోతాయి ప్రభుజీ. దానం చేయడం ద్వారా కల్మలు తొలగిపో మాతాజీ, ఐ డోంట్ నో. ఆ, దానం చేయడం ఇప్పుడు వల్ల పుణ్య కర్మ ఫలితాలు పుడతాయి, తొలగిపోవు, ఇంకా కర్మలు పెరుగుతాయి అన్నమాట. పుణ్యకర్మ ఫలాలు పెరుగుతాయి. సో ఎస్, అరవింద మాతాజీ ఎవరు ఉన్నారు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా ప్రభుజీ. నేను అదే అలా చేయడం వల్ల కూడా భగవంతుడు మెచ్చుతాడు. తన అంతా భగవంతుని సంతానమే కదా ప్రభుజీ. ఓకే, సో మానవ సేవ చేస్తే అది మాధవుడి సేవ అయిపోతుందా మాతాజీ? ఎంతవరకు మీకు అది కరెక్ట్ అనిపిస్తుంది? అంటే జస్ట్ అంటే అడుగుతున్నాను. చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి రేయింబగళ్ళు కృష్ణుడి కోసం సేవ చేస్తున్నారు, ఆ, ఇంకొక వ్యక్తి రేయింబగళ్ళు సమాజంలోకి వెళ్ళి తను పేదవాళ్ళకు అన్నం పెడుతున్నాడు, ఇదంతా చేస్తున్నారు. ఇద్దరి గమ్యం ఒకటేనా? ఇద్దరు భగవద్ధామానికి వెళ్తారా అని మిమ్మల్ని అడుగుతున్నాను అరవింద మాతాజీ.
పర్లేదు, మీకు టైం కావాలంటే ఆలోచించి చెప్పండి. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టేక్ యువర్ టైం. ఎస్. యా, సుబ్బారావు బ్రో, మీకేమనిపిస్తుంది? ఇద్దరు భగవత్, రెండు కేసు చెప్పాను. ఒకటి మంచిగా నియమాలు పాటిస్తూ ప్రీచింగ్, సర్వీస్, సాధన అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా రెండవ కేసులో భగవంతుడు లేరు, కేవలం మానవ సేవ ఉంది. ఆయన భగవద్ధామానికి వెళ్తాడు. ఎవరు ఇందులో నుంచి మోక్షం లభిస్తుంది ఎవరికి? ప్రభుజీ, ఈ 1 2 3 4 టాప్ క్లాస్ ఉంది, తర్వాత 4th క్లాస్ కూడా ఉంది. ఆ, ప్రతి వాళ్ళు ఫైనల్ గా ఫస్ట్ క్లాస్ కి వెళ్ళిన తర్వాతనే భగవద్ధామకి వెళ్తారు, అదైతే డౌట్ లేదు దాంట్లో. వెరీ గుడ్, నైస్. వీళ్ళు 4th నుంచి 5th నుంచి 4th కి 3rd కి అలా వస్తుంటారు కాబట్టి హా, కనీసము మనుషులకి ఏదైనా చేయడానికి ఆలోచిస్తున్నారంటే కొంచెం ప్రేరణ కలిగిద్దనే భావంతో చేస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్, వెరీ క్లోజ్ పాయింట్, నైస్. బై ద వే, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి మీది? హరే కృష్ణ ప్రభుజీ. అంటే మాతాజీ, 1 మినిట్, 1 భగవద్ధామ మినిట్ మాతాజీ, మాతాజీ 1 మినిట్. ఆయన మాట్లాడుతున్నారు కదా, సో లెట్ హిమ్ కంప్లీట్, తర్వాత మీరు మాట్లాడచ్చు. యా, సో సుబ్బారావు బ్రో, వాట్ డూ యూ థింక్? ఐ ఆస్క్డ్ యూ క్వశ్చన్. ఈ రెండు కేసు చెప్పాను నేను, ఇద్దరిలో ఎవరు భగవద్ధామానికి వెళ్తారు అనేది. డెఫినెట్ గా భగవంతుని డైరెక్ట్ గా కలిసే వాళ్ళే భగవద్ధామకి వెళ్తారు, ఎందుకంటే ఇష్టపడుతున్నాం కాబట్టి. ఎస్, ఆ స్టేజ్ కి రావడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది పాయింట్. ఎస్, ఆ వెరీ స్టేజ్ గుడ్. కి రావాలంటే ఇది చేయాలి. సో ఈ మానవ సేవ, మాధవ సేవ ఎప్పుడవుతుందంటే అందులో మాధవుడు ఉండాలి కదా. మానవ సేవలో మాధవుడు లేకపోతే మాధవ సేవ ఎలా అవుతుంది? ఎస్ సార్, నో. సో మానవ సేవ, మాధవ సేవ ఎప్పుడవుతుందంటే ఆ మానవుల సేవ మాధవుడిని మనం దృష్టిలో పెట్టుకొని చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్కాన్లో కూడా ఎంతోమంది సేవలు చేస్తున్నారు. ఇప్పుడు వీకెండ్లో ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, ఇంతమందికి సర్వింగ్ చేస్తున్నారు, ఇంతమందికి క్లాసులు చెప్పడం, ఇంతమందికి ఫెసిలిటీ క్రియేట్ చేయడం. ఇది మేము ఏ ఉద్దేశంతో చేస్తున్నాము? జనాల కోసమే చేస్తున్నాం. ఇందులో మాకు పాకెట్ నింపేది లేదు, ఎవరి పాకెట్ ఇక్కడ నిండట్లేదు, పాకెట్ నుంచి ఇస్తున్నాం ఇంకా, అవునా కదా? మరిది ఎవరి కోసం చేస్తున్నాము? జనాల కోసం. కాలనీ వాసులు అందరూ కూడా వస్తారు, 100 మంది 150 మంది వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతారు, ప్రసాదం తింటారు. కానీ మేము ఏ ఉద్దేశం చేస్తున్నామంటే ఈ సేవ ద్వారా వాళ్ళు కృష్ణుడితో కనెక్ట్ అవ్వాలి, అప్పుడు వాళ్ళ నిజమైన బెనిఫిట్ జరుగుతుంది. కేవలం అన్నం పెట్టడం ద్వారా వాళ్ళకి అసలైన బెనిఫిట్ రాదు. మీరు కేవలం అన్నం పెట్టండి ఒక వ్యక్తికి, మళ్ళీ అడుగుతాడు ఇంకా అన్నం ఇవ్వండి, రోజు మీ దగ్గర తింటాడు. కానీ దాని ద్వారా వ్యక్తి క్యారెక్టర్ మారుతుందా? మారదు. నేను చాలాసార్లు ఈ ఉదాహరణ ఇస్తాను, గ్రాఫిక్ ఉదాహరణ అనమాట ఇది. ఒక దొంగ ఉన్నాడు, రోజు పొద్దున వచ్చి అమ్మా అన్నం ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అంటున్నాడు అనుకో. రోజు పెడుతున్నారు వేడివేడిగా, మీకు తెలియదు వాడు ఏం చేస్తున్నాడు. రోజు మీ దగ్గర మంచిగా తిని రోజంతా దొంగతనం చేసి హాయిగా వస్తున్నాడు. అంటే ఒక రకంగా చూస్తే ఆ దొంగతనంలో మీరు కూడా భాగం ఉంది, అవునా? ఎందుకంటే కడుపు నిండా పెట్టింది మీడే, మీ అన్నం తినే వాడు దొంగతనం చేస్తున్నాడు, కానీ మీకు ఆ ఉద్దేశం లేదు. అదే వ్యక్తికి మీరు ఒకరోజు గీత ఉపన్యాసం ఇచ్చారనుకోండి, ప్రసాదంతో పాటు ఆకలితో ఉన్నవాడిని తిండి పెట్టకూడదు అనట్లేదు, ఖచ్చితంగా తిండి పెట్టాలి, ప్రసాదం పెట్టండి, దానితో పాటు గీతా జ్ఞానం కూడా ఇచ్చారనుకోండి, అప్పుడేమవుతుంది? తన క్యారెక్టర్లో మార్పు వస్తుంది. గీతా జ్ఞానం ఎప్పుడైతే ఒక వ్యక్తి చెవిలోకి వెళ్ళి హృదయానికి టచ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే. అనర్థాలు ఉపశమింపబడతాయి. ఈ దొంగతనం చేయాలనే కోరిక ఏదైతుందో అది ఒక అనర్థం అన్నమాట. ఆ అనర్థం పోతుంది. అరే ఆయన అనుకుంటాడు గీత జ్ఞానం విన్న తర్వాత, నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, అసలు ఏం బతికిది అసలు, ఎందుకు అడక తినాలి నేను? ఏదైనా ఒక పని చేసి ఒక 15,000 వచ్చినా పర్వాలేదు, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, ఎవరిని అడక తినాల్సిన పరిస్థితి ఎందుకు నాకు అనే ఒక ఫీలింగ్ వచ్చి తన లైఫే మారిపోతుంది. అప్పుడు తను మళ్ళీ అడక తింటాడా? తినడు. కష్టపడతాడు, తన సొంత డబ్బుతో తను కొనుక్కొని తింటాడు. ఇది అసలైన మేలా, లేకపోతే రోజు ఫ్రీగా అన్నం పెట్టడం అసలైన మేలా? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. రోజు ఫ్రీగా అన్నం పెట్టడం ద్వారా అక్కడ కడుపు నిండుతుంది, కానీ వాడి జీవితం మారట్లేదు. కానీ ఒక్కసారి గీతా జ్ఞానం ఇచ్చారనుకోండి, మళ్ళీ లైఫ్లో అడక తినడవాడు, అవునా? సో అందుకనే అంటే గీతా జ్ఞానం మీద ఎలా ఇవ్వడం అంటే ఎలా జరిగింది? కృష్ణుణ్ణి తీసుకొచ్చారు పిక్చర్లో, అప్పుడు ఆ మానవ సేవ మాధవ సేవ అయిపోయింది. ఎందుకంటే మాధవుడు అందులోకి వచ్చారు కాబట్టి. ఇటువంటి విషయాన్ని చూసి మాధవుడు చాలా ఆనందపడతారు, ఎంత మంచి సేవ చేశారు, వాడిని నాతో కనెక్ట్ చేశారు అంటే భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో కనెక్ట్ చేశారు, తన జీవితం మారిపోయింది. సో ఈ విధంగా మానవ సేవలో మాధవుడు ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
నేను ఒక చోట చూశాను, అన్నదానం చేస్తున్నారనమాట ఫర్ ఎగ్జాంపుల్. సో అందులో అన్నదానంలో ఒక మంచి ఆనియన్ గార్లిక్ అదంతా కూడా కలిపి కూడా పెడుతున్నారు. ఇంకా సండే ఎగ్స్ కూడా పెడతారంట అన్నదానంలో. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. సో నా ఇది వాళ్ళ కడుపు నింపడానికి ప్రయత్నిస్తున్నారు, నో డౌట్, ఫ్రీగా. బట్ ఇది మాధవ సేవ ఎలా అవుతుంది? మాధవుడు ఎక్కడున్నాడు పిక్చర్లో? ఎక్కడ లేరు కదా. సో అందుకనే ఈ ఆఫ్ కోర్స్ ఎవరో ఒక మేధావి అన్నారు మానవ సేవే మాధవ సేవ అని. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుంది, రైట్? సో మానవ సేవ మాధవ సేవ ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే అందులో మాధవుడు ఉండాలి. అది దట్ ఈస్ లాజికల్, రైట్? సో ఆ విధంగా ఆ, ఇద్దరు సేవ చేస్తున్నారు. ఒక వ్యక్తి సమాజానికి మాత్రమే సేవ చేస్తున్నారు కానీ కృష్ణుడితో డైరెక్ట్ సంబంధం లేదనుకోండి, అటువంటి వ్యక్తి కేసులో రెండు జరగవచ్చు. మీలో నుండి కొంతమంది చెప్పిన పాయింట్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ లాస్ట్ ఫోర్త్ మెట్ ఏదైతే ఉందో దాంట్లో ఆ వ్యక్తికి ఒక అలవాటు అవుతుంది. ఏంటది? ఇచ్చే అలవాటు. ఈ ఇచ్చే అలవాటు ఎన్ని జన్మలెత్తినా రాదు, అంత ఈజీ కాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇచ్చే అలవాటు అంత ఈజీగా రాదు. అందరికీ తీసుకునే అలవాటు ఉంటుంది కలియుగంలో, ప్రత్యేకంగా పాకెట్లు నింపుకోవాలి. ఇంకా డొనేషను ఇదంతా నాకు అవసరం లేదు. సో ఈ విధంగా అందరు ఇవ్వరు, చాలా కొంతమందే రెగ్యులర్గా ఇస్తారనమాట. సో ఈ ఇచ్చే అలవాటు కనీసం పెంపొందించుకుంటే రేపు ఇదే ఆయన కృష్ణుడి కోసం కూడా ఇచ్చే అవకాశము ఉంటుంది. ఎందుకంటే నిస్వార్థ భావము ఉద్భవిస్తుంది. ఇవ్వడం ద్వారా ఒకటి వస్తుంది, దాన్ని నిస్వార్థము అని అంటారు. ఎంత ఇస్తామో అంత నిస్వార్థ భావం పెరుగుతుంది. ఇంకా ఎంత నిస్వార్థ భావం ఉంటుందో అంత ఇస్తాం. అవునా? రెండు ఇంటర్లింక్డ్. సో ఇలా ఇచ్చి 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 ఒక వ్యక్తికి నిస్వార్థ భావం వస్తుంది. తనకు అనిపిస్తుంది, అరే యాక్చువల్ అసలైన ఆనందం వేరే వాళ్ళకి ఇవ్వడం దాంట్లో ఉంటుంది యాక్చువల్గా చూడాలంటే. ఎందుకంటే ఏది కూడా మనకు చెందినది కాదు. ఒక వ్యక్తికి మనం ఆనందం కలిగిస్తే అప్పుడు అసలైన ఆనందం మనకు దక్కుతుంది. మనం ఇంద్రియతృప్తి చేసి వచ్చే ఆనందము ఇట్ ఈస్ వెరీ వెరీ లో క్వాలిటీ హ్యాపీనెస్. వైష్ణవుడు కూడా అదే ఫాలో చేస్తారు, పరదుఃఖ దుఃఖి. వైష్ణవుడికి భక్తులకి ఎప్పుడు కూడా వేరే వాళ్ళని ఆనందంగా చూడాలని కోరిక ఉంటుంది. అరే ఈయన ఎంత దుఃఖపడుతున్నాడు, ఏదో ఒక రకంగా కాపాడాలి, ఆ విధంగా. సో దిస్ వే ఈ యొక్క స్టేజ్లో ఒక వ్యక్తి సమాజ సేవ చేయొచ్చు, హాస్పిటల్లో కట్టించడము, పేదవాళ్ళకి ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ తను ఇలా చేసినందువల్ల ఏమవుతుంది? నిస్వార్థ భావం పెరుగుతుంది. ఇంకా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెక్స్ట్ మెట్కి ఎక్కుతాడు. అర్థమైందా? ఇది ఫోర్త్, లాస్ట్ ఫోర్త్. ఇంకా లాస్ట్ ఫిఫ్త్ ఆయన ఏమంటాడంటే, నేను ఎవరికి కూడా ఎందుకు ఇవ్వాలి అసలు? కృష్ణుడికి ఇవ్వను, సమాజానికి ఇవ్వను, ఇంత కష్టపడి సంపాదించాను నేను నెలంతా, ఎందుకు ఇవ్వాలి నేను అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు కృష్ణుడు ఏమంటారు, సరే నువ్వు కనీసం ఇంట్లో కూర్చొని కొంచెం జ్ఞానం పెంపొందించుకో, ఇంట్లో కూర్చొని జ్ఞానము పెంపొందించుకో, అది మేలు అని చెప్పారనమాట. కొంచెం జ్ఞానం పెంపొందించుకుంటే ఏమవుతుంది అంటే, కొంచెం జిజ్ఞాస చూపించి జ్ఞానం పెంపొందించుకుంటే కొంచెము జీవితాన్ని ఒక ఉన్నతమైన దృష్టితో చూడడం స్టార్ట్ చేస్తారు ఒక వ్యక్తి. అవునా? జ్ఞానం పెంపొందించుకోండి అంటే జీవితం అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఇటువంటి ప్రశ్నలు రావడం అనమాట. కనీసం ఇదన్నా చేయండి. తిన్నామా పడుకున్నామా తెల్లారింది అనేది పశువు జీవితం. అది మ్యాక్సిమం మంది చేస్తున్నారు కలియుగంలో. చెప్పాల్సిన అవసరమే లేదు యాక్చువల్గా, అందరు బిజీగానే ఉన్నారు. పేదవాళ్ళ నుంచి చాలా చాలా రిచ్ ఉన్న వాళ్ళు కూడా అన్ని కేటగిరీలలో ఇలాంటి వాళ్ళు దొరుకుతారు మీకు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, దట్ ఈస్ అనిమల్ లైఫ్. ఇది మహాభారతం చెప్తుంది, నేను కాదు. చాలా ఇది విని నన్ను కోపం మీద చూస్తారు చాలామంది. ఇది ఈస్ ద వర్జన్ ఆఫ్ ద శాస్త్రాస్, ద టీచర్ ఐ హ్యావ్ టు టెల్ వాట్ ఈస్ ద రియాలిటీ. సో కనీసం కొంచెం జిజ్ఞాస, జ్ఞానం పెంపొందించుకోవడం, లేకపోతే ధ్యానం చేయి కనీసం. ఇలా కూర్చొని ఎప్పుడూ పరిగెడుతూ ఉంటావు, డబ్బు అది ఇది సినిమా అంటూ, కానీ ఒక చోట కూర్చో, మన ధ్యానం చేయి, కనీసం ఒక 5 నిమిషాలు చేయి, కనీసం ఇదైనా. దీని ద్వారానైనా ఒక పెద్ద హోప్ ఉంది, ఏదో ఒక రోజు ఈయన కృష్ణుడి మీద ధ్యానం చేస్తాడని. చూడండి, లోయెస్ట్ లెవెల్లో హైయెస్ట్ లెవెల్లో, లోయెస్ట్ లెవెల్లో కూడా ధ్యానం గురించి మాట్లాడారు, హైయెస్ట్ లెవెల్ కూడా ధ్యానమే, అది కృష్ణుడి మీద ధ్యానము. అవునా? ఇది కృష్ణుడి మీద ధ్యానం కాదు, జీవితం ఏంటో కొంచెము కొంచెం ప్రాణాయామం చేద్దాం, కొంచెం సెన్సెస్ కంట్రోల్ చేద్దాం, ఆ విధంగా అటువంటిది. సో ఈ విధంగా ఫిఫ్త్ లాస్ట్ లెవెల్ అన్నమాట ఇది. సో అలా అని చెప్పి
5 లెవెల్స్ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఫస్ట్ టాప్ మోస్ట్ ఏంటి? మనసును బుద్ధిను కంప్లీట్గా, ఇప్పుడు అందరు రివైజ్ చేసుకోండి, ఇప్పటిదాకా వినకపోయినా ఇది వినండి. టాప్ మోస్ట్ ఏంటి? మనసు బుద్ధిని కంప్లీట్గా కృష్ణుడిలో నియుక్తం చేయడము 24 అవర్స్. దీనికి అర్థం ఏంటి? ఇటువంటి వ్యక్తికి కృష్ణుడి పట్ల ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంటేనే స్మరణ ఉంటుంది. అరే ఆసక్తి లేదా? సరే, ఆసక్తి పెంపొందించుకో సాధన చేసి. సెకండ్ లాస్ట్, సాధన భక్తి చెయ్యి, అభ్యాసము చెయ్యి. 64 అంగాలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా పంచాంగం ఉంది. సాధన చెయ్యి, దాని ద్వారానైనా ఏదో ఒక రోజు ఆసక్తి పెంపొందించుకుంటావు. లేదండి నాకు ఈ అభ్యాసము, ఈ కమిట్మెంట్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు తీసుకోవాలి నేను? 16 మాలలు చేయండి, 4 నియమాలు పాటించండి, ఇవన్నీ కూడా. సో కానీ సేవ చేయమనండి, చేస్తాను. చెప్పండి మీ ప్రోగ్రామ్ ఎక్కడుందో అక్కడికి వస్తాను. అది మూడవది. అంటే థర్డ్ లాస్ట్ ఏంటంటే సేవ చేస్తాను, లేకపోతే కృష్ణుడి కోసం ఏదైనా డొనేషన్ చేస్తాను, ల్యాండ్ ఇస్తాను, ఏదైనా ఇల్లు కట్టాలంటే దాంట్లో హెల్ప్ చేస్తాను, ఫండ్ రేజింగ్ చేస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళి పొలిటీషియన్స్ని కల్పిస్తాను, పెద్ద పెద్ద వాళ్ళు మేము హెల్ప్ చేస్తారు, ఇటువంటివన్నీ చేస్తాను. కానీ నేను పర్సనల్గా కమిట్మెంట్స్ అయితే తీసుకోను. సో ఇది ఇండైరెక్ట్గా కృష్ణుడికే సేవ, కృష్ణుడి కోసం పని చేయడం అనమాట. మరి నేను ఎందుకు కృష్ణుడి కోసం పని చేయాలండి అని ఫీల్ వస్తుంది. కొంతమంది అంటారు నేను చేయను కృష్ణుడి కోసం. ఎవరైనా ఆయనకి ఎందుకు చేయాలి? సరే, కృష్ణుడి కోసం చేయకున్నా కనీసము 4th లాస్ట్ స్టేజ్ ఇది. ఏంటిది? సమాజం కోసం అయినా చేయి. కనీసం నీ సర్వకర్మ ఫల త్యాగం, నీ కర్మ ఫలాన్ని త్యాగం చేయి కనీసం, వేరే వాళ్ళ కోసమైనా, కృష్ణుడి కోసం కాకపోయినా. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, పేదవాళ్ళకి అన్నం పెట్టడం, అన్నదానాలు, అది చేస్తూ ఉంటారు చూడండి అమావాస్య రోజు, ఇవన్నీ కూడా. ఇది చేయి కనీసం. దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే ఒక నిస్వార్థ భావం పెంపొందించుకోవచ్చు, ఇచ్చే అలవాటు పెరుగుతుంది. ఎప్పుడు నేను నాది అని కాకుండా వేరే వాళ్ళు అనే ఒక ఫీలింగ్ కలిగితే ఆ నిస్వార్థ భావము దైవీ గుణము, గుర్తుపెట్టుకోండి. దైవీ గుణము ఖచ్చితంగా దైవం దగ్గర తీసుకెళ్తుంది, అవునా కదా? సో ఆ విధంగా ఏదో ఒక రోజు ఈ వ్యక్తి ఆ స్థాయికి రావచ్చు. ఇది కూడా చేయనండి, నేను ఎందుకు సమాజం కోసం చేయాలి? కష్టపడింది నేను, సో నేనే ఒక సొంతంగా ఎంజాయ్ చేసుకుంటాను, కృష్ణుడికి ఇవ్వను, సమాజానికి ఇవ్వను. ఇది 5th లాస్ట్, అందరికంటే లోయెస్ట్. ఏంటంటే కనీసం ఇంట్లో కూర్చొని జ్ఞానమైన పెంపొందించుకో, కొంచెం జీవితం అంటే ఏంటో ఆలోచించు, జీవితం గురించి కొంచెం చదువు, ధ్యానం అన్నా చేయి కనీసం కూర్చొని అని కృష్ణుడు చెప్తున్నారు. మరి ప్రభుజీ జ్ఞానము ధ్యానం ఇది కూడా చేయనండి, అప్పుడేంటి? అప్పుడు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. థ్యాంక్ యూ సో మచ్, హరే కృష్ణ. దాని గురించి కృష్ణుడు మాట్లాడలేదు. అప్పుడు ఏకైక ఆప్షన్ అదేంటి? అది ఇక్కడ చెప్పలేదు కృష్ణుడు. ఒక శుద్ధ భక్తుడు వచ్చి మీ మీద కృప చూపిస్తే అప్పుడు ఉన్నత స్థాయికి వచ్చే అలవాటు, వేరే ఆప్షన్ లేదు అసలు. రైట్. సో అది ఈ 5 లెవెల్స్ ఎంత అద్భుతంగా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇందులో ఒక విషయం గమనించాలి, ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. దీని ద్వారా మనకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే కృష్ణుడు ఎంత కరుణామయమైన వాడు అనేది దీని ద్వారా తెలుస్తుంది. ఎంత ప్రేమ ఉంటేనే అన్ని రకాల వ్యక్తుల కోసం ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ కాలంలో అంతా సమానమైన ఈక్వల్ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ఎవ్రీవన్. ఇలా నడుస్తుంది మార్కెట్లో, అవునా? మేల్ ఫీమేల్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, డైవర్సిటీ, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో భగవంతుడు కూడా అందరి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని అందరికీ మంచి అవకాశాలు ఇచ్చారు. కానీ ఒక వ్యక్తికి ఆ స్టార్టింగ్లో ఉండే ఆ చిన్న శ్రద్ధ కూడా లేదనుకోండి, జ్ఞానం తెలుసుకుందాము అని కూడా, అటువంటి వాళ్ళని ఏం చేస్తారు? అందుకనే నమాం దుష్కృతిన మూఢ ప్రపద్యంతేన రాధమ మాయా ప్రహృత జ్ఞానమసురం భావమాశ్రిత. అటువంటి వాళ్ళు నా శరణాన్ని తీసుకోరు, అందుకని వాళ్ళని దుష్కృతి అని కృష్ణుడు చెప్పారు. దుష్కృతులు వాళ్ళు అంటే దౌర్భాగ్యవంతులు అసలు అని కృష్ణుడు చెప్పారనమాట. అలా అందరికీ ధన్యవాదాలు, హరే కృష్ణ. సో రేపటి క్లాస్లో మనం చూద్దాం